హలో. సార్ భాస్కర్రాజు గారా సార్? చెప్పండి, ఎవరండి? సార్ నేను కిషోర్ని సార్, మార్నింగ్ మాట్లాడాను కదా. ఓకే, మీ చెప్పండి. ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు సార్. నాకు ఆఫీస్ ఏం లేదు. ఫస్ట్ నేను లైవ్ లింక్ ఇస్తా, లైవ్ పెడతాను 5 o'clockకి. నువ్వు వచ్చేసేయి, దాంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు లైవ్ అందరికీ చెప్దాం ఫస్ట్. దాంట్లోనే ఒక నిమిషం ఉండు. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. నువ్వు లైవ్ వీడియోలోకి వస్తావు, చూపెడతావు, నువ్వు చూపెట్టుకుంటావు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కనబడకుండా డిబేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకేమో కనబడి డిబేట్ చేద్దామన్నావు కాబట్టి బయటికి వచ్చేసాయి. వచ్చేసి ఒక నిమిషం అదే పబ్లిక్ గా తెలుస్తుంది కదా. నువ్వు పబ్లిక్ గా చేసేటట్టు అయితే నువ్వు అందరి ముందుకు రావాలి ఇక. సో ఇప్పుడు మనం 5 o'clock నేను లింక్ పెడతా, నువ్వు వచ్చేస్తే ఒక నిమిషం అది చేద్దాం. అది తర్వాత, అది ఫస్ట్ మళ్ళీ దీనికి అది మళ్ళీ 2 సార్లు ఎందుకు సార్, ఒకసారితో అయిపోద్ది కదా. అది కాదు, అట్లా కాదు. నువ్వు అంత 6 months లింకేగా మీరు చెబుతుంది. 6 months కూడా నాకు ఫోన్ చేసినావా నువ్వు ఎప్పుడన్నా? మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుంది నాకు. కాదు నేను 6 months బ్యాక్ నాకు ఫోన్ చేసి మళ్ళీ భాస్కర్ రాజు పాడిపోయాడు అని ఏదో చేసినట్టున్నావు కదా. నువ్వేనా అది? ఎక్కడ అగౌరవపరచను, మీరేదన్నా మాట్లాడితే తప్ప తేడాగా మాట్లాడి. నువ్వేనా 6 months బ్యాక్? ఒక పని చెయ్యి, నువ్వు హాల్ బుక్ చేసి నాకు కాల్ చేయి, దాని డీటెయిల్స్ అన్ని పెట్టు. మేము విజయవాడ, మీకు ఓకేనా అంటున్నా, మీరు ఓకే అని చెప్పట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా బాబు, నీకు చెవుడా ఏమన్నా? మీరేమంటున్నారు? బుక్ చేసి నాకు చెప్పు, బుక్ చేసి నాకు ఫోన్. ఓకేనా మీరు? చెవుడేమన్నా ఉందా? విజయవాడకి ఓకేనా తర్వాత మాట మాస్టర్గా మీరు బుక్ చేసి చెప్పు, ఫోన్ చేసి చెప్పు, బుక్ చేసి. ఓకే మీరు మాట మీద నిలబడతారా? మాట మీద నిలబడ్డం కాదు, బుక్ అయిన తర్వాత లైవ్ లోకి రావాలి. ఏదైనా మళ్ళీ లైవ్ లోకి ఎందుకు, డైరెక్ట్ అక్కడ కలుసుకున్నానుగా. ఇంత భయస్తులు ఫోన్ ఎందుకు చేస్తావయ్యా? భయస్తున్నా? ఇంత భయపడుతున్నావు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? మరే మీరు భయపడుతుంది, రాముడు గారు మాంసాహారాన్ని నిరూపించే సత్తా రావడానికి నువ్వు ఇదిగా సార్. భయస్తులు ఏం చేస్తాడు, రమ్మంటాడు, అందులో రానమంటాడు, ఇందులో రామంటాడు. రాముడు గారు ఆయన పంది మాంసం కూడా తిన్నాడని నిరూపిస్తా వాల్మీకి రామాయణంతో. మళ్ళా బుక్ చేసి నాకు చెప్పు. మీకు చెప్పండి, పారిపోవటం కాదు. నేను రెడీ ఉన్నాను, మీకు బుక్ చేసి మిమ్మల్ని పారిపోరు కదా. కిషోర్ చౌటిమాలోకం బుక్ చేసి నాకు ఫోన్ చేయి. మీకు చేస్తాను, ధైర్యం వచ్చే దమ్ముందా మీకు? బుక్ చేసి నాకు ఫోన్ చేయని చెప్తున్నా. నేను ఆల్రెడీ ఓకే రెడీగా ఉండి సిద్ధపడ్డాను, మీరు రెడీగా ఉండి. మీతో మాట్లాడుతున్నాను కాదు సార్, మీకు వచ్చే దమ్ముందా లేదో తెలియాలి కదా ముందు. ఎందుకంటే 2 సార్లు మీ బూత్ బ్యాచ్ ని పంపించారు, వాళ్ళు బూతులు రేపిస్ట్ బ్యాచ్ సంగతి తర్వాత కానీ నువ్వు బుక్ చేసిన ఫోన్ చేయి. సరే, రేపిస్టుల గురించి మాట్లాడాలంటే సనాతన గ్రంథాల్లో దేవుడి గురించి. వస్తారా మీరు మాట మాస్టర్గా? బుక్ చేసి నాకు ఫోన్ చేయి, బుక్ చేసి నాకు ఫోన్ చేయి. ఓకే మీరు సిద్ధంగా ఉంటారు చేసి నాకు ఫోన్ చేయి. ఫోన్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేయండి. బుక్ చేసి నాకు ఫోన్ చేయని చెప్తున్నా కదా. ఫోన్ చేస్తాను, తడిచిపోకుండా చూసుకోండి చాలు. సరిపోయింది. రాముడు అంశం గుర్తుపెట్టుకోండి, రాముడు గారు అది అయిపోయింది రా నాయనా. అరే ఇదే చౌటిమాలోకం బుక్ చేసి నాకు ఫోన్ చేయి. ఆడకొచ్చాక అర్థమైందిలే కానీ రండి. నీ ఎన్నిసార్లు చెప్తావురా బాబు, సేమ్ మీటర్. బుక్ చేసి నాకు ఫోన్ చేయి. థ్యాంక్ యూ చేస్తాను, లిఫ్ట్ చేయండి, కంగారు పడగా. హలో, ఎవరండి ఫోన్ చేశారు? సార్ నమస్తే సార్, భాస్కర్ రాజు గారా సార్? సార్ అదే నా పేరు కిషోర్ సార్, నేను చేశాను కదా, ప్లేస్ మాట్లాడమన్నారు, మాట్లాడాను సార్. మాట్లాడి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. హాల్లో మినిమం 1000 మంది రావాలి. 1000 మంది ఈజీగా వస్తారు. ఇంకోటి 100 యూట్యూబ్ ఛానల్స్ అన్ని అరేంజ్ చేసేసుకో, పోలీస్ పర్మిషన్ తీసుకో, బ్యానర్ ప్రిపేర్ చేసి నాకు ఫోటో పంపి. మాట్లాడి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి.
ఆ! హాల్‌లో మినిమమ్ 1000 మంది రావాలి. 1000 మంది ఈజీగా వస్తారు సార్. ఇంకోటి 100 యూట్యూబ్ ఛానెల్స్ అన్ని అరేంజ్ చేసేసుకో. పోలీస్ పర్మిషన్ తీసుకో. హ్మ్. బ్యానర్ ప్రిపేర్ చేసి నాకు ఫోటో పంపి. ఓకేనా? నేను అడ్రస్ రైట్.